హాయ్ నేను సతీష్. లైవ్ అప్డేట్స్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగాయి. దానివల్ల ఏంటంటే ఓహో ఇట్లా గేమ్ అయ్యిందా నిన్న టాస్క్ కూడా అనేది అయితే మనకు బయటపడింది. నేను ఎపిసోడ్లో కావచ్చు, ప్రోమోలో కావచ్చు, అన్నింటిలో చెప్పేటప్పుడు ఒక మాట చెప్పే కదా, భరణి శంకర్ ఎందుకో 100% పెట్టి టాస్క్ ఆడినట్టు నాకు అనిపించలేదు అని ఎంతమంది నోటీస్ చేశారో ఆ పాయింట్ అయితే ఒకసారి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు అసలు విషయం బయటపడింది, ఆయన ఎందుకు ఆడలేదు అనే విషయం. అలాగే ఇమ్మాన్యుయల్ బాగా ఆడాడు, 100% ఆడాడు, బ్రహ్మాండంగా ఇచ్చి పడేశాడు అన్నాం కదా, ఆయన కూడా లాస్ట్లో ఎందుకు తగ్గాల్సి వచ్చింది అనేది కూడా లైవ్ చూస్తే బయటపడింది. దీంతో పాటు రీతు చౌదరి ఎటు తన ఆట ఏంటో తన గేమ్ ఏంటో మరి ఆవిడకు క్లారిటీ ఉంది. ఆ కంటెంట్ నమ్ముకుంది, పులిహోర కంటెంట్ అంటే కనుక తా చెడ్డ కోతి వనమంతా చెడిపిందని మాదిరిగా. సో ఇప్పుడు తనుజ గేమ్ కూడా ఎఫెక్ట్ కాబోతుందా ఈవిడ మైండ్ గేమ్ వల్ల అనేది కూడా చూస్తే అర్థమైంది. ఇవన్నీ అనలైజ్ చేసుకుందాం. ఈ వీడియో చూసే ముందు మీరు ఒక లైక్ గుడ్డేసేయండి, అట్లాగే మీకు ఏమనిపిస్తుందని మెసేజ్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ పదే ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ ఎట్లా జరిగింది, ఏంటి, ఎవరు చేశారు, ఫుల్గా డీటెయిల్డ్గా అరటిపండిని వలచి నోట్లో పెట్టిన మాదిరిగా అన్ని అప్డేట్స్ కూడా ఎవ్రీడే న్యూస్ బోల్ ఆర్ జర్నలిస్ట్ సర్వీస్లో మార్నింగ్ 7, 8 ఈ టైంకి ఇచ్చేస్తా ఉన్నా. కానీ మన సబ్స్క్రైబర్ చాలామంది ఏంటంటే ఎప్పుడో ఒక 2-3 గంటల తర్వాత మళ్ళీ నాకు ఇన్స్టాలో కావచ్చు ఇందులో కూడా మెసేజ్ పెట్టి క్లారిఫికేషన్ అడుగుతున్నారు. సార్ ఇట్లా జరిగిందంట, డీమాన్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడంట, లేకపోతే శ్రీజాని డీమాన్ సేవ్ చేశాడంట, ఇదేంటి అదేంటి అని. అప్పటికే నేను పెట్టేసిన తర్వాత ఎట్లా ఉందంటే నేను ఇచ్చిన అప్డేట్ ఊరంతా తిరుక్కుని వచ్చి మళ్ళీ నా దగ్గరికి క్లారిఫికేషన్ కోసం వస్తుంది. నేను 100% ఇదే అని చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారంటే కొద్దిగా బాధాకరంగా ఉంది. అప్పటికే ఇచ్చేస్తా ఉన్నాను కనుక ఒకసారి న్యూస్ బౌల్ సతీష్ లేదా జర్నలిస్ట్ సతీష్ ఇట్లా సెర్చ్ చేయండి, వచ్చేస్తాయి మీకు నోటిఫికేషన్స్. ఫస్ట్ మీరే తెలుసుకొని మీరు ఇంకా అదర్స్కి ఎవరికైనా చెప్పొచ్చు, ఇక సతీష్ గారు పలానా చెప్పారు ఇది నిజమని మీరు అప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి. బట్ నేను పెట్టిన అప్డేట్ నా దగ్గరికి చుట్టూ తిరిగి వస్తూ ఉంది, అదే బాధ. ఎందువల్లంటే మీరు లైక్స్ చేయకపోవడం, లైక్స్ చేయండి, బిగ్ బాస్ టీమ్కి కూడా రీచ్ అవుతుంది. ఓహో ఆడియన్స్ ఎట్లా అనుకుంటున్నారా, ఒపీనియన్స్ ఏంటి, గేమ్ చేంజ్ ఎట్లా అని మీరు చేయబట్టే కదా మొన్న వెంటనే ఈ టెనెంట్స్ అండ్ ఓనర్స్ కాన్సెప్ట్ మార్చారు. ఆ టీమ్తో ఇప్పుడు అల్లాడిపోతున్నారు వీళ్ళు. అయ్యి బాబే ఒక పూట కాదు ఒక గంటకే ఈ పనులు చేయాలి, బాత్రూమ్లు కడగాల, ఫుడ్ సఫిషియెంట్గా లేదు, నిద్ర పట్టట్లేదు, ఫుడ్ కష్టాలు, బెడ్ కష్టాలు, అన్ని కష్టాలు అప్పుడే నడుము నొప్పులు అనేసి ఇంత విలువలు ఆడుతున్నారు. సో గేమ్ చేంజ్ చేసింది ఎవరు, మీరే. అందుకనే లైక్స్ మెసేజ్లు మీ ఒపీనియన్ ఏంటి షో మీద చెప్తా ఉండండి, పెడతా ఉండండి. అట్టగా లైవ్లో ఏంటంటే ఇమ్మాన్యుయల్ భరణితో అంటాడు, అన్న లిటరల్లీ అతను బతిమిలు ఆడుకున్నాడు అన్న, అప్పుడు కూడా ఆడితే ఏం బాగుంటుందనో, అందుకే బాగా అనిపించదని అందుకే ఆగిపోయానని ఈ డీమోన్ పవన్ గురించి ఈ టైర్స్ టాస్క్ ఉంది కదా అది వేసుకుని ఆడే టాస్క్లో ఆ డీమోన్ బతిమిలు ఆడడం వల్ల ఆగిపోయాను, లేకపోతే ఏముందన్న అంత బతిమిలు ఆడి కూడా ఆగకపోతే ఏం బాగుంటుంది అన్న లెక్క చెబుతా ఉన్నాడు. సో భరణి ఏమంటాడంటే సర్లే మనం ఫైట్ బాగా చేసాం అది చాలు అంటున్నాడు. ఇక్కడ ఎందుకు ఇట్లా జరిగిందంటే నేను ఎపిసోడ్ రివ్యూ అయిపోయిన వెంటనే క్లియర్గా ఫస్ట్ లీడ్ పాయింట్లో ఈ టాస్క్ గురించి చెబుతూ ఏదైతే అనలైజ్ చేస్తానో గెస్ట్ చేస్తానో ఆయన సైకలాజీ ఇట్లా ఉంది అని ఎగ్జాక్ట్గా అదే అనే విషయం ఇప్పుడు బయటపడింది మళ్ళీ వాళ్ళ మాటలతోనే. సో ఎలాంటి జెన్యూన్ రివ్యూస్ ఇంత పర్ఫెక్ట్గా వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళ గేమ్ స్ట్రాటజీలు ఏంటి, మైండ్ గేమ్ ఎట్లా ఉందని ఎంత పర్ఫెక్ట్గా అనాలిసిస్ వచ్చిందో అనేది ఇలాంటి చూస్తే నాకు కూడా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏంటి ఆ రీతు చౌదరి, డీమాన్ పవన్ ఆల్రెడీ పోయిన పరువు ఈసారి ఎలాగైనా కాపాడుకోవాలి, సిన్సియర్గా ఎలాగోలాగా మళ్ళీ గెలిచి కెప్టెన్ అయ్యి ఆ బ్యాడ్జ్ తెచ్చుకుంటేనే మనకు కాస్త కోస్త ఈ హౌస్లో హౌస్ మేట్స్ అందరి మధ్య ముఖం చూపగలం, ఉండగలం, లేదంటే వారమంతా తలదించుకుని ఉండాలి అనే ఉద్దేశంతోనే సామదాన భేద దండోపైలిన మాదిరిగా అందులో భాగంగానే ఈ ఇమ్మాన్యుయల్ని అట్టగా భరణిని బతిమలాడుకున్నాడు అనే విషయం ఇప్పుడు అర్థమయ్యింది. ఎందుకంటే ఫోటో దగ్గరకు కూడా వెళ్ళి అప్పుడు గార్డెన్ ఏరియాలో ఫస్ట్ కెప్టెన్ సంజన, సెకండ్ కెప్టెన్ డీమన్ పవన్ అని పెట్టారు కదా, ఆ ఫోటోల దగ్గర కూడా వెళ్ళిపోయి ఇలా చూస్తూ ఉండిపోయాడు. ఇంకా చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు. ఆ బ్యాడ్జీ తీసేసేటప్పుడు కూడా బాధపడ్డాడు కదా, ఆ బ్యాడ్జీ తీసేసి ఆ ఫోటో తీసేసి తర్వాత ఏం చెప్తాడు, నేను ఒక్కరోజు కెప్టెన్ అయ్యేసరికి సంచన మీద దబాయించి చేశాడు, మిమ్మల్ని ఎందుకు సాయం చేయమన్నారు, ఎందుకు కట్ చేయాలి, మీరు కట్ చేయాల్సిన పని ఏంటి, మీకు ఇక్కడ అవసరం ఏంటి, ఇదంతా రుబాబు చేశాడు. సో ఇప్పుడు ఏంటి, సరే నీ ఫోటో తీస్తారు, బ్యాడ్జీ తీస్తారు, నీ కెప్టెన్సీ పదవి కూడా తీస్తారు కనుక అడ్డదారిలో గెలిచేసావు కనుక, అన్ఫేర్గా గెలిచేసావు కనుక, సో తప్పుకొని వెళ్ళి ఆ బాత్రూమ్ కడుగుతూ ఫ్లోర్ తుడుస్తూ ఆ కుక్కిన పేర్లో ఊమలు పడి ఉండండి అనే బట్టలు దుఃఖాన్ని చెబితే ఏమవుతుంది పరిస్థితి. మామూలుగా అయితే చేసుకోవచ్చు, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఇవి పనులు కాదు ఇవి బాధ్యతలు అది ఏదైనా వాళ్ళ భుజం తట్టుకుంటూ సమర్థించుకుంటూ వాదార్చుకుంటూ పనులు అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఒక చెయ్యేమో నడుము మీద వేసుకుంటూ, ఒక చెయ్యేమో తల మీద వేసుకుంటూ ఆ నొప్పులు భరిస్తూ పెయిన్ఫుల్గా. సో బట్ ఇతర పరిస్థితి ఏంటంటే కెప్టెన్ అనుకుని ఒక్కరోజు పెత్తనం చలాయించి చాలే వెళ్ళి పని చేసుకొని చెప్పుంటే ఎంత అవమానం అది. అందుకే నేను చెప్పా రీతుకి పెద్ద అవమానం చెప్పింది, పెద్ద గండం తెప్పింది అని కూడా చెప్పా.
ఎందుకంటే ఆ చిన్న చేంజ్ వల్ల ఇప్పుడు మళ్ళీ ఆయన గెలవడం వల్ల ఎంతకాలం ఉన్నా పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. అందుకే ఆవిడ ఫుల్గా అమ్మయ్య దేవుడా రక్షించావు, ఈసారి ఎలాగైనా కెప్టెన్ అయ్యాడు కాబట్టి పర్వాలేదు అని లెక్క. అందుకే ఎగురుకుంటూ వచ్చి మళ్ళీ ఆ బ్యాడ్జ్ అయితే పెట్టింది. అట్లా కాకుండా అయితే సో ఇందుకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా. కుమిలి 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 ఆడవలసి ఉండేది ఈ వారం అంతా, ఈ సీజన్ అంతా ఉండాల్సిన పరిస్థితి. గెలవకపోతే మళ్ళీ గెలిచేటప్పుడు టాస్క్లు ఎలాంటి వస్తాయో, ఇతను గెలుస్తాడో ఓడుతాడో అదంతా తర్వాత. ఇప్పటికిప్పుడు జరగాల్సింది ఇమీడియట్గా ఏంటంటే పోయిన పరువు కాపాడుకోవాలంటే ఎట్లా చేయాలి. అందుకే ఆ లక్ ఫేవర్ చేసింది, ఆ టాస్క్ కూడా కలిసి వచ్చింది, ఫిజికల్ టాస్క్ ఎఫెక్ట్ ఉంటుంది కనుక. అయితే భరణి ఇలాంటి స్ట్రాంగ్ ప్లేయరు 100% పెట్టలేదు. పొడుగ్గా ఉంటాడు డీమాన్ కంటే, పొడుగాటి చేతులు, బలంగా ఎదురు స్ట్రెంత్ కూడా ఆల్మోస్ట్ గట్టిగానే వేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ డీమాన్తోనే ఫైట్ చేశాడు. కానీ ఇక్కడ ఏంటి, ఆయన బతిమలాడడం వల్ల అన్న వదిలే అన్న ప్లీజ్ అనడం వల్ల అతను వచ్చేసి మనీష్తో ఫైట్ చేసి ఎదురుకోళ్ళకి మనీష్ అండ్ భరణి కూడా అవుట్ అయిపోయారు. అట్లాగే ఎమాన్యుయల్ విషయంలో కూడా అట్లా బతిమలాడడం వల్ల, సో సామధాన భేద దండోపేలు చేయడం వల్ల అట్లా వదిలేశాడంట. సో ఈ రకంగా ఫైనల్గా మొత్తానికి గెలిచి పరువు కాపాడుకున్నారు. చూసారా, ఒక అడ్డదిడ్డమైన నిర్ణయాలతో మనవాడే గెలిచేయాలని తీసుకుంటే ఎన్ని పాటలు పడాల్సి వచ్చిందో, ఎన్ని అవస్థలు పడాల్సి వచ్చిందో. ఫిజికల్గా ఆడుతూ మెంటల్గా బతిమలాడుకుంటూ ఎన్ని కింద మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఫెయిర్గా ఉన్నట్టుగా జెన్యున్గా ఆడుకుంటే ఎంత బాగుండేది. ఆ గెలుపుకొచ్చే గౌరవం వేరు కదా. సో మళ్ళీ 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 ఇలాంటివన్నీ చేయకుండా వీళ్ళే కాదు, లేక హౌస్మేట్లు ఎవరు కూడా ఇలాంటి అన్ఫెయిర్ డెసిషన్స్ పొరపాటు సహజం అండి. అయ్యో చూసుకోలేదు, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక 5 పరిగెత్తి ఒకేసారి లైన్ దాటాలంటే అది జస్ట్ ఒక క్యాప్ చేయడం కష్టం. బట్ ఇక్కడేంటి, కావాలని చేసేస్తే అట్లా. సో పొరపాటు అయితే ఓకే, కావాలని చేస్తే ఇలాగే బిస్కెట్ అయిపోతారు. అది కవర్ చేసుకోవడానికి నానా అవస్థలు పడాల్సి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఉదయాన్నే నిన్నటి మన ఎక్స్ ఓనర్లు ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా డ్యూటీ ఎక్కేశారు. మాస్క్ మ్యాన్ వంట చేస్తూ గరిట తిప్పుతూ బాగా ఎంజాయ్ చేస్తున్న ఏకైక కామనర్ ఆయనే. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఇల్లు ఊడ్చి 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 బట్టలు పిండి 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 ఆయన బిజీగా ఉన్నాడు. అట్లాగే ప్రియ బాత్రూమ్ క్లీనింగు ఈ పనులో ఆవిడ డ్యూటీ ఎక్కేసింది. అట్లాగే దమ్ము శ్రీజ నిన్న రాత్రి గిన్నెలు దోమి సిక్ అయిపోయింది, నడువు నొప్పితే బెడ్ ఎక్కేసింది, కొంతసేపు రెస్ట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ గిన్నెలు దోమి డ్యూటీకి అయితే ఎక్కేసింది. లీవులు ఉండవు కదా, మరి వీళ్ళు ఇచ్చారు లీవులు అక్కడ. ఆవిడ కూడా ఏంట్రా టీ గిన్నె ఎన్నిసార్లు దోమాలరా, మరి వాళ్ళ బాధ అదే ఇప్పుడు అర్థమవుతూ ఉంది. అందుకే ఆ ప్రియ అంటుంది, మనం పెట్టిన రూల్స్ దానివల్ల వాళ్ళు ఎంత బాధపడ్డారో ఇప్పుడు ఆ రూల్స్ మనకి బెటర్లే, వాళ్ళకి మనసున్న మహారాజులు మన ఓనర్లకు దేవుళ్ళు అనే పరిస్థితి ఆడియన్స్ కిందకే రీచ్ అవుతుంది. సో మొత్తానికి సీన్ రివర్స్ అయిపోవడం అంటే ఇదే, దెబ్బకట ఓనర్ల ముఠా అన్నట్టుగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. అట్లాగే నిన్న మిడ్ నైట్ ప్రియ వానర్ల బెడ్రూమ్లోనికి వచ్చి మీకే మంచిది లైట్లు ఆపేశారు, మాకైతే అవుట్ హౌస్లో లైట్లు కూడా తీయడం లేదని చెప్పి ఒక రకమైన బాధతో కూడిన నవ్వు వెళ్ళిపోయింది. కొద్దిగా జలస్ కూడా ఫీల్ అవుతుంది. ఇక్కడ హాయిగా నిద్ర పడుతుంది, అక్కడ మాకు నిద్ర కూడా పడుతుంది, లైట్లు ఉన్నాయంటే కాస్త బతిమలు ఆడుకుంటే బిగ్ బాస్ ఎట్టి ఈ పిల్ల గోడ దూకి పారిపోయినట్టుంది. అప్పుడే నేను ఫుడ్ తిని, నాకు ఫుడ్ లేదు, రోజుకు ఒక ఆమ్లెట్ తినేదాన్ని, పప్పు తినేదాన్ని, పెరుగు తినేదాన్ని, అన్నీ తినేవాళ్ళు. ఇక్కడ జస్ట్ సాంబారు, బంగాళదుంప కూర, ఒక పప్పు, ఇంతే కదా. ఇంకా సరే అని ఆ లైట్లు కూడా ఆపి బొజ్జు అమ్మ తెల్లారు చూసుకుందాంలే, ఇంక ముందుందిలే మీకు ఇంకా అసలు ఏందని లెక్క. అట్టగే భరణే ఒకేసారి మొత్తం వాళ్ళ రాజ్యాన్ని అంతా ఆక్రమించేసాం అనగానే మొత్తం న్యూ ఓనర్లు అంతా నవ్వుతారు. నిజమే కదా, మన ఫ్రస్ట్రేషన్ అంతా తీరిపోయింది కదా అని లెక్క. నిజంగా పాత ఓనర్ల పాటలు కష్టాలు చూస్తే అదే అనిపించింది మనకు కూడా, ఆడియన్స్ కూడా. రాత్రికి రాత్రి రాజ్యాన్ని కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేసినట్టు అయిపోయారు వీళ్ళు. బలుపు మాట దేవుడు ఎరుగు, ఒక మాట లేదు, మంతి లేదు, నవ్వు లేదు, ముఖాల్లో కళ లేదు, ముఖాలు పీక్కుపోయి నాకు బొగ్గలకు పోయినాయి అని ఒక ఆమె అంటే, నాకు నిద్ర పట్టట్లేదని ఇంకొక ఆమె అంటే, ఇంకా ఆఖరికి వాళ్ళు వచ్చి ప్రేమతో తినిపిస్తున్నారు. తనుజ తినిపిస్తుంది, రామురాజులు తినిపిస్తున్నాడు, సంజన తినిపిస్తుంది, ఎమ్మెన్యేలు తినిపిస్తున్నారు, డీమాని ప్రస్తుతానికి ఎప్పుడైనా కనుక ఆయన ఆ రితి చౌదరి అందరూ కలిపి తెచ్చి పెడదామంటే వీళ్ళ మొత్త కోసం ఎంత పంచాయతీలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళది తెచ్చి పెడితే ఆ ప్రియ మాత్రం తింటా ఉంది, మిగతా కళ్యాణం ఈ శ్రీజ ఆ మొహాలు అటు తిప్పుకొని మా వల్ల గాదులో మొహం చల్లదన్న మాదిరికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. చూసారా ఎలాంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి, వాళ్ళ యాటిట్యూడ్ వల్ల. వీళ్ళు కూడా అదే ఫ్రెండ్లీగా చూసి చూడడానికి పెట్టుంటే ఇప్పుడు ఏముంది, నేను పెట్టే నాకు పెడతాను అంత ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళు. వీళ్ళు అలా బిహేవ్ చేయబట్టి ఇప్పుడు వీళ్ళైతే వాళ్ళు అట్లా బిహేవ్ చేయబట్టి వీళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక కొత్త ఓనర్లు అయితే హాయిగా ఓనర్షిప్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతూ, రూల్స్ పెట్టలేదు, రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు, చిల్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం, జోకులు వేసుకుంటూ జోబీలుకుంటూ. వీళ్ళ విషయంలో అసలు మీరు టెనెంట్స్ మాకు పర్మిషన్ లేదు, ఏమీ లేకుండా ఫ్రీగా ఉన్నారు, స్వేచ్ఛగా ఉండమని టెనెంట్స్ కూడా క్లారిటీ ఇచ్చేస్తారు. సరదాగా మాట్లాడుకుంటున్నారు. వీలైనంత వరకు ఆ కిచెన్లో హరీష్కి వంట సాయం చేస్తున్నారు. ఆ అమ్మాయి తనూజ్ అయితే పవన్ కళ్యాణ్ ఊడిస్తూ ఉంటే హెల్ప్ చేయనా, తోడవనా అని అడుగుతుంది. హరీష్కి ఏమి కట్ చేయనా, వంట చేయని అడుగుతుంది. సుమన్ సెట్ వచ్చి ఆ బౌల్స్ క్లీన్ చేసి వాటర్ బట్టి ఆయన హెల్ప్ కూడా చేస్తున్నాడు. ఎంత ఫ్రెండ్లీగా ఎంత దినిగా. వానర్స్ అయితే పని చేయకూడదు ఏంటి, సరదాగా చేసుకుంటామంటే ఆ మనీష్ మరి అది అడిగితే నువ్వు వానర్, వీళ్ళు ఎటు శ్రీజ ప్రియ చెయ్యలేదు, చేస్తానని నన్ను కూడా నువ్వు వద్దు, నువ్వు వానర్, నువ్వు ఎట్లా చేస్తావు వాళ్ళే చెయ్యాలి. మరి ఇప్పుడు వీళ్ళు చేయించుకోవట్లేదా. ఇంకోటి ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ ఇల్లు ఉడుస్తుంటే
తనుజ వస్తుంది కదా, కళ్యాణ్ వీటిని కష్టాలు అనకూడదు, పని చేసుకోవడం అంటారంట. తనుజ అవునా సర్లే ఒక లుక్ ఇచ్చేసి అక్కడ నుంచి అలా వెళ్ళిపోయింది. అది సరే ఏదో ఒకటి చేసుకో, మొత్తానికి కష్టాలు అనుకుంటావో పనులు అనుకుంటావో మొత్తానికి పని అయితే పూర్తి అవ్వాలి కదా, చేసుకోలే హాయిగా హ్యాపీగా రిలాక్స్డ్గా లెక్క. ఇక ఇమాన్యుయల్ ఏమో సంజనాతో అంటాడు, లాస్ట్ వీక్ నాకు ఫుల్ ఎమోషనల్ డ్రిల్లింగ్ వీక్ అయిపోయింది, 3-4 సార్లు ఏడ్చాను, ఈ వీక్ ఏడవకూడదు అంటాడు. సంజన ఎందుకురా ఏడ్చావంటే ఇమాన్యుయల్ అంటాడు, ఇదిగో దీనివల్ల అని దూరంగా ఉన్న రీతు చౌదరిని చూపిస్తాడు. ఒకసారి టాస్క్, మరోసారి ఏం ఆడావు నువ్వు అసలు ఆడావా, గ్రూప్ అంతా నీకు సపోర్ట్ ఉంది కదా అని తీసి పడేసింది, అంతకుముందు ఆ టాస్క్లో రంగు పూసే టాస్క్లో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అందుకే దానివల్ల ఏడ్చాను అని చెబుతూ ఉన్నాడు. సో ఇంకోటి ఏంటి, సరే మరి అలాంటప్పుడు నీకు నీ ఆవిడ వల్ల నీ ఆటకి ఎఫెక్ట్ అవుతుంది అనేటప్పుడు ఈ నామినేషన్లు వచ్చేటప్పుడు కానీ ఏదైనా వచ్చేటప్పుడు ఫటాఫట్ చెప్పాలి, నీ వల్ల నేను హర్ట్ అయ్యాను, ఎఫెక్ట్ అయ్యాను, నాకు గేమ్ ఫెయిల్ అయ్యింది, నేను ముందుకు వెళ్ళబోతుంటే నీ నిర్ణయాల వల్ల అన్ఫెయిర్ డెసిషన్స్ వల్ల నాకు మోకాలు అడినట్టు అయింది, దబ్బును పడతాను, చివరి కూర్చొని ఏడుస్తానని చెబితే బాగుంటుంది. అంతే తప్ప ఇక్కడ ఏడ్ చేసి మళ్ళీ రీతు నువ్వు నాకు ఫ్రెండ్ కదా, నువ్వు వచ్చినప్పటి నుంచి నాతో ఉండలేదు కదా, మళ్ళీ అటే వెళ్ళిపోయావు కదా అంటే ఆవిడ వచ్చి తిరిగి దబాయింపు మొన్న, నువ్వే ఉండట్లేదు, తనుజకి ప్రయారిటీ ఇచ్చావు, ఆవిడే నీకు ఫ్రెండ్ నేను కాదని తిరిగి. సో ఇంకోటి ఏంటి, సంజన మనీష్ వెళ్ళిపోవడం చాలా దారుణంగా బాధాకరంగా ఉందంటే ఇమాన్యుయల్ కూడా అంటాడు, అవును నిజమే, బట్ మనోడు చేసిన పొరపాటు ఏంటంటే అతని గేమ్ని అబ్జర్వ్ చేసుకోవడం మానేసి మిగతా వాళ్ళందరిదే అబ్జర్వ్ చేస్తూ మైక్రో అబ్జర్వర్గా మారాడు, అదే కొట్టేసి ఉంటుందని పర్ఫెక్ట్గా చెప్పాడు ఈయన. ఈరోజు నేను ఏం కంటెంట్ ఇచ్చాను, నేను ఎట్లా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేశాను, నా కంట్రిబ్యూషన్ ఏంటి, నేను చేసిన చేష్టల వల్ల అయిన మాటల వల్ల కావచ్చు, ఆడిన విధానం వల్ల కావచ్చు, తీసుకున్న డెసిషన్స్ వల్ల కావచ్చు, నామినేషన్లో పెట్టిన పాయింట్లు కావచ్చు, నామినేషన్లో ఆ పాయింట్లు పెట్టేటప్పుడు వాడిన మాటలు కావచ్చు, ఇవి ఆడియన్స్కి ఎట్లా రీచ్ అయ్యి ఉంటాయని తీరుబడిగా కూర్చొని సాయంత్రం పూట రివీల్ చేసుకుంటే ఈరోజు ఈ పొరపాట్లు జరిగాయి అని తెలుసుకుంటున్నాడు. ఎటున్నో హౌస్ నుంచి బయటకు రాకముందే వీకెండ్ నాగార్జున గారు వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వకముందే తను ఏం చేసిన పొరపాట్లు తెలుసుకున్నాడు. ఆ తెలుసుకునేవి ఏంటంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు జరిగిన ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఇవి జరిగాయి, ఇవి ఇకపై రిపీట్ కాకూడదని మరుసటి నాడైనా తప్పు దిద్దుకుంటే బాగుండేది. కానీ ఈలోగా టైం మించిపోయింది, బయటపడిపోయాడు, అవుట్ అయితే అయిపోయాడు, బయటకు వచ్చేసాడు మొత్తానికి. అంటే ఇమాన్యుయల్ మీకేం కావాలో తినండి, ఏ అబ్జెక్షన్ లేదు అని మాస్క్ మెంత అంటాడు. చూసారా ఎంత మెచ్యూర్డ్గా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారో. అందుకే అన్నామన్న మన వాళ్ళలాగా నిబ్బా నిబ్బీస్లాగా అయితే వీళ్ళు ఉండరు, వీళ్ళు జెంటిల్మెన్ బిహేవియర్తోనే వెళ్ళిపోతారని అదే జరుగుతూ ఉంది. అటుగా సంజన అలా అయితే వాళ్ళు మొత్తం మన పళ్ళని పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలు అంటే లేదులే మమ్మీ అలా ఎందుకు తీసుకెళ్ళిపోతారు, ఎప్పుడో ఒక పండు తింటారు, వాళ్ళు ఉన్నదే నలుగురు, వారం మొత్తం రోజుకి ఒకటి చెప్పు నిన్న ఎన్ని తినేస్తారు, అందుకే లైట్ అని. సో వాళ్ళు ఏంటంటే కుళ్ళిపోయినా పాడేద్దాం అన్నారు తప్ప, కుళ్ళిపోయినా రకరకాలుగా ఏదో ఒకటి చేసుకుని మనమే తిందాం అనుకున్నారు తప్ప అప్పుడు ఎక్కువ రేషన్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఉంటే వాళ్ళు అట్లా టైట్ చేసేసి ఆడియన్స్ దృష్టిలో ఫుల్ నెగిటివ్ తెచ్చుకున్నారు. ఇంకా అట్లాగే అందుకే ఆ అమ్మాయి మొన్న ఆడియన్ ఆవిడ కూడా శాడిజం లాగా అనిపించింది అని ఒక ఫీడ్బ్యాక్ ఎందుకు వచ్చింది, అందుకే ఇలాంటి బిహేవియర్ వల్ల. ఇక ఇమాన్యుయల్ మా అమ్మ అనుకుంటుందేమో అని సంజన గారితో అంటున్నాడు, వీడు నన్ను కూడా అన్నిసార్లు మమ్మీ మమ్మీ అని పిలిచి ఉండడు అని అనుకుంటుందేమో సంజన గారు అని చెప్తా ఉంటే సంజన అంటుంది, మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసా, మా సంజన ఒంటరిగా లేదు, వీడు తోడున్నాడు, ఇమాన్యుయల్ గురించి అనుకుంటారని. మొత్తానికి వీళ్ళ వైబ్రేషన్ ఆర్గానిక్గా వచ్చింది అంతే తప్ప నాకు నామినేషన్ చేయకూడదు కాబట్టి నేను ఇక్కడ బిస్కెట్ వేస్తాను, లేకపోతే ఇక్కడ ఫ్రెండ్షిప్ చేసుకుంటే అక్కడ ఏదో పవర్ ఉంది కాబట్టి స్పెషల్ పవర్ ఏదో సంథింగ్ ఇస్తూ ఉంటుంది కదా దానికోసం ఎట్లా కాకుండా డే 1 నుంచి ఒక వైబ్ సెట్ అయిపోయింది వీళ్ళకి, అనుకోకుండా అట్లా కొనసాగుతూ ఉన్నారు. అలాగే తర్వాత సంజన జైల్లో ఉన్న ఫ్లవర్తో అంటది, నేను పళ్ళ ముక్కలు కట్ చేసి తెస్తాను ముక్కలుగా, సీక్రెట్గా తినేసి ఎవరు తినకుండా ఓకే తెచ్చేయండి తినేస్తాను. ఆవిడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది జైలు, ఎందుకంటే జైలు కోసం కాదు, అమ్మయ్య ఈ వారం అవుట్ అయిపోతాను అనుకున్నా బట్ నేను ఇంకా ఉన్నానా, ఇంకా లైఫ్ ఇచ్చిందా ఎందువల్ల అనేది అర్థం కాక ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అట్లాగే ప్రియ ఇమాన్యుయల్ అండ్ భరణితో మాకు రైసు ఆలూ కర్రీనే మళ్ళీ వచ్చింది, కష్టాలు అక్కడైతే ఆమ్లెట్లు, ఫ్రూట్ సలాడ్లు, మసాలా ఆమ్లెట్లు, సాంబారు, పప్పు తక్కువైంది, ఇవి ఫ్రై చేయమంటే కర్రీ చేశారు, ఫ్రై చేయమంటే ఫ్రై చేయలేదు, ఇన్ని వంకలు పెట్టారు. ఇప్పుడేమో చక్కగా మీరు అడగండి బిగ్ బాస్ని ఆలూ కర్రీలో వెరైటీస్ ఏమైనా ఉన్నాయా ఏంటని, సేమ్ అదే వచ్చిందని బాధపడతా ఉన్నారు. అక్కడ పెరుగుంది, పాలుంది, అన్నీ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి ఏమి లేకపోవడంతో విలవెల. భరణ అంటాడు, నీకు ఇష్టమే కదా ఆలూ కర్రీ అంటే ప్రియ ఇష్టమే, కానీ ఇక్కడ నుంచి వెళ్ళేలోపు అసహ్యం వచ్చేలా వచ్చేస్తుంది. మరి వాళ్ళు పడింది అదే వారం పాటు తిని 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 కిచిడీగా అడిగితే కిచిడీ మార్చాడు. సో ఇప్పుడు వారం మీరు కూడా తిన్న తర్వాత ఇడ్లీ పంపించారు కదా, మాకు కూడా అంతే కావచ్చు, వారం అంతా ఇదే ఫుడ్ పంపిస్తారేమో, ఆ తర్వాత కొద్దిగా మారుస్తారేమో, ఒక్కరోజుకే ఫుడ్ కష్టాలు. అందుకే ప్రియాకి వాళ్ళకి ఒక పండు ఇవ్వాలంటే టాస్క్ చేయండి లేకపోతే ఏదో చేయండి, అది ఇచ్చేదానికి ఇష్టపడలే మెయిన్. పోనీ వాళ్ళు ఇంప్రెస్ చేస్తామన్నా సరే
పోనీ వాళ్ళు ఆర్టిస్టులుగా ఆ స్కిల్స్ ఏవో నుండి ఏదో ఒక రంగా ఎంటర్టైన్ చేస్తాము, కంటెంట్ ఇస్తామని సరే అక్కర్లేదు స్కిట్లు ఇప్పటికే చేశారని మళ్ళీ వంకలు పెట్టి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని మాదిరిగా వంకలు ఎత్తుక్కున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమి ఇంప్రెస్ చేస్తారు, ఏమి కంటెంట్ ఇస్తారు, ఏమి స్కిట్లు చేస్తారు, ఎలా ఎంటర్టైన్ చేస్తారు, ఎలా ఫుడ్ సంపాదించుకుంటారు, పోనీ అక్కడ కిచిడి తినలేక ఇవన్నీ ఉండేటప్పుడు. సో మన చేతిలో పవర్ ఉండేటప్పుడు విర్రవీగితే తర్వాత వచ్చేసరికి ఇలాగ అణిగి మణిగి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకే ప్రియా అయితే ఓనర్ నుంచి క్లీనర్ అయ్యాక ఫుడ్ కోసం నానా ఇబ్బందులు పడుతూ ఉంది ఇప్పుడు. ఇక మన రీతు చౌదరి స్పెషల్ కంటెంట్తో చాలా బిజీగా అయిపోయింది. వచ్చిన పర్పస్ ఇదేనేమో అన్నిటికీ తయారైంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ డీమాన్తో ఒక ట్రాక్ సెట్ చేసుకుంది కదా, సరే తన ఇష్టం తంది, తన గేమ్ తంది, తను అట్లా ఉంటేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనుకుంటున్నారో, కంటెంట్ వస్తుంది అనుకుంటుందో, ఏదో ఒక రకంగా హౌస్లో ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటుంది. కానీ తన ఆట తంది ఓకే. కానీ ఇప్పుడు తనూజాను కూడా మెయిన్ ట్రాక్ గేమ్ ట్రాక్ నుంచి తప్పించేసి ఈ ర్యాంక్ ట్రాక్ ఎక్కించేసేందుకు కంకణం కట్టుకుంది. మొన్న కూడా డీమాన్ పవన్, ఇమాన్యుయల్, అట్లాగే ఈ పవన్ కళ్యాణ్, తనుజ ఉండేటప్పుడు ఏమంటుంది, ఈ ట్రాక్ ఒకటి ఆ ట్రాక్ ఒకటి, ఈ ట్రయాంగిల్ లేదు అని చెబుతుంది. అంటే డీమాన్కి నాకు లైన్ సెట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది ట్రాక్. పవన్ కళ్యాణ్కి తనుజ్ కన్నా మాదిరి ఈవిడ చెబితే ఆ ట్రయాంగిల్ లేదన్నాక ఇమాన్యుయల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఫన్ మోడ్లో అనేసరి. కానీ ఇండైరెక్ట్గా ఏదో మోటో ఆవిడది ఉంది, ఒక మోటివేషన్ ఇండైరెక్ట్గా ఆ తనుజ్ అని పవన్ కళ్యాణ్కి ఏదో చేద్దామని లెక్క. సో ఇప్పుడు మరింత బలంగా బయటపడింది అది. ఆ పవన్ కళ్యాణ్ అంటే తనుజ్ మధ్య ఏదో ఒకటి ట్రాక్ కోసం శతవిధాల ప్రయత్నం చేస్తుంది. నాకేమనిపించిందంటే తా చెడ్డ కూతి వనమంతా చెడిపిందని మాదిరిగా ఆవిడ ఆట కోసం వచ్చింది, ఆట పోయింది, ట్రాక్లోనే బిజీ అయిపోయింది. సో ఆవిడ చేసుకోవచ్చు కదా, ఈవిడికి ఎందుకు చెడగొట్టడం, ఆట ఇప్పటికే బాగుందని ఒక ఫీడ్బ్యాక్ అయితే మంచిగానే ఉంది అలాంటి రివ్యూకి చూసే వాళ్ళకి. ఇప్పుడు ఆ కళ్యాణ్ తుడుచుకుంటున్నోడిని తెలికి మరి కూర్చోబెట్టే రా పని తర్వాత చూడొచ్చు ఇక్కడ కూర్చోబెట్టి అక్కడే ఈ తనూజాన్ని కూడా కూర్చోబెట్టి ఇంట్లో ఉన్న ఒక్కొక్క అమ్మాయితో పేరు చెప్పి వాళ్ళు ఏమవుతారంటే రిలేషన్స్ అడుగుతుంది. నేనెవరంటే రిలేషన్ ఏంటంటే రిలేషన్ ఏముంటుంది, ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చారు, కాంపిటేటర్స్ అవుట్ అయిపోయాక బయటికి వెళ్ళిపోయాక మీకు ఏదైనా రిలేషన్ ఉంటే కంటిన్యూ చేయవచ్చు. అక్కో చెల్లో ఇంకేదైనా ఫ్రెండో ఇంకా అంతకు మించా ఏంటనేది. ఆ ఫ్రెండ్ అడగగానే ఎందుకు చెప్పలేదని అడిగింది. ఓకే, నువ్వు ఒకవేళ ఆన్సర్ మారుస్తేమో ఇంకా ఆశ అయితే ఉంది ఆయనకి, ట్రయాంగిల్ ఉంటుందేమో లేకపోతే నా వైపు కూడా చూస్తుందేమో. ఈ వీళ్ళిద్దరూ కూర్చుంటేనే ఆ డీమాన్ పవన్ అయితే ఓరవలేకపోతున్నాడు, మాట్లాడితే భరించలేకపోతున్నాడు, తీసుకోలేకపోతున్నాడు. అట్లాగే శ్రీజ ఏమవుద్ది, ప్రియా ఏమవుద్ది, ప్రియా అక్క అవుద్ది, ప్రియా అక్క శ్రీజ అక్కకి ఫ్రెండ్ అవుద్ది, సంజన ఏమవుద్ది అంటే పెద్దమ్మ అవుద్ది, ఫ్లోరా ఏమవుద్ది, పిన్ అవుద్ది. ఈ కళ్యాణ్ ఏమో వరుసలన్నీ చెప్పి ఈ రిలేషన్స్ అని చెబుతూ ఉంటే అయితే హౌస్లో ఇంకెవరైనా అమ్మాయిలు ఉన్నారా, ఎవరైనా మిగిలిపోయారంటే తనూజ ఓహో ఇవిడేదో అటు తిరిగి నాకేది పెడుతుందని లెక్క అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంటే సరే రా కూర్చో ఇలా వెళ్ళిపోతామని కూర్చోబెట్టి మరి ఏమవుతుంది రిలేషను ఏంటి ఎందుకు మాట్లాడట్లేదని తనూజ పేరు చివరి వరకు చెప్పకుండా వదిలేసి ఇంకా ఎవరివైనా మర్చిపోయావా, ఆ తనూజ ఏమవుతుంది పదే ఏమవుతారు, ఎవరికి ఏమవుతారు, ఎత్తేస్తే 7 చెక్కలు అవుతారని కొంత సామెత చెప్పినట్టుగా ఏమవుతారు, కాంపిటేటర్స్ అవుతారు. వచ్చామా గేమ్ మీద ఫోకస్ పెట్టాము, అందుకే ఒక సంకల్పంతో వచ్చిన వాళ్ళు వేరేగా ఉంటారు. ఏదో వచ్చామన్న వల్ల ఇలాగే ఈ ట్రాక్లో పులిహోర కలుపుకుంటూ ఒక మీడియేటర్గా మారిపోయింది రీతు చౌదరి. చాలా తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తుంది. అంటే నా ఆటతో పాటు తనూజ ఆట కూడా పోవాలని కంకణం కట్టుకుందేమో, మరి ఫిక్స్ చేసుకుందో ఏమో. నాకు తెలిసి తనూజ కూడా ఈ రీతితో బాగా రాసుకుంటూ పూసుకుంటూ కాకుండా ఆమె దూరంగా ఉంటే ఇలాంటివన్నిటికీ కంటెంట్ ఏదో వచ్చేస్తుందని లెక్క మురిసిపోకుండా దూరంగా ఉంటే ఆవిడ ఆట బాగుంటుంది. లేదంటే ఫసక్ ఆట అటకెక్కిపోతుంది. ఇలాగే కొనసాగితే తనూజకు నా క్రేజ్ కూడా కరిగిపోయి రీతు స్థాయి గేమ్కి ఆవిడ గేమ్ ఏ స్థాయిలో ఉందో ఆ గేమ్ స్థాయికి దబాలని పడిపోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. మరి మీకు ఏమనిపించిందో మెసేజ్ కూడా పెట్టండి. ఇక రీతు చౌదరితో ఆ పవన్ కళ్యాణ్ ఏమాత్రం మాట్లాడుతున్నాను అక్కడ కూర్చొని వీళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుతుంటే డీమాన్ వచ్చేసి తట్టుకోలేని స్టేజ్కి వచ్చేసాడు, బరస్ట్ అయిపోతూ ఉన్నాడు, వారవలేకపోతా ఉన్నాడు. రీతు దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ రాగానే ఇతను లేచి వెళ్ళిపోతూ ఉన్నాడు. సో రీతు వీడు ఒకడో రాగానే లేచి వెళ్ళిపోతాడనే విశ్వాసాలు ఆడిపోతూ అంతలాగా ఆ డీమాన్ పవన్ అంటే ఆ రీతు వీళ్ళవైతే మామూలుగా లేదు వ్యవహారం. ఏమొస్తుంది ఖాళీగా ఆ పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి రీతు తనూజ కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఉంటే ఆ డీమాన్ వచ్చి త్వరగా వాడిని ఊడినివ్వండి, ఆడి పని ఆడిని చేసుకునేవ్వండి, మీరేంది ఇక్కడ సోది కబుర్లు అని లెక్క చాలా ఇరిటేట్ అయిపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. ఉన్నపలంగా తుడిచేయాల్సింది లేదు. అంతే వెంటనే రీతు చౌదరి హట్టు, మేము వానర్లో ఎంతసేపు అయినా ఉంచుతాం మాట్లాడదాం, ఆయన నా మీద నువ్వు వరిచావు కాబట్టి నాకు ముందు హట్ అయ్యాను, బొంగముద్దు పెట్టేస్తాను, సారీ చెప్పు అని ఆవిడ అడగడం ఈ సకల కళలో ప్రదర్శిస్తుంది ఆవిడ. ఈ సీన్ చూసాక ఓరు యాషాలో అలా ఆడియన్స్ కనిపిస్తే తప్పే ఉంది. మరి మీకేమనిపించింది ఓవరాల్గా ఒక లైక్ చేయండి, ఒక మెసేజ్ కూడా ఖచ్చితంగా పెట్టండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.